Good afternoon. Welcome to 3060 headlines. Chidda. ఢిల్లీ చాందనీ చౌక్ లో భారీ పేలుడు, ఒకరి మృతి, 5గురికి గాయాలు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎదుట వైసీపీ నేతలు, వర్షాకాల సమావేశాల్లో ఘటనపై వివరణ. కావేరీ జలాలపై తమిళనాడు అఖిలపక్షం భేటీ, భవిష్యత్తు కార్యాచరణపై నేతల చర్చ. నష్టాల నుంచి కోలుకోని సూచీలు, సెన్సెక్స్ 90, నిఫ్టీ 20 పాయింట్ల పతనం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజామోదంతో గెలిచి తగిన బుద్ధి చెప్తామన్నారు. కర్నూలులో నిర్వహించిన వైసీపీ యువ భేరీలో పాల్గొన్న జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు 10-15 ఏళ్ల హోదా కావాలంటూ డిమాండ్ చేసిన వారు ఇప్పుడు మాత్రం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నిరాహార దీక్షల నుంచి ఇంకా పై స్థాయిలోకి కూడా తీసుకొని పోతాం. రాబోయే రోజుల్లో ఈ డిసెంబర్లో జరిగే ఈ వింటర్ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా ఎంపీల చేత పార్లమెంటును స్తంభింపజేసే ప్రయత్నం చేస్తాం. అదెక్కటే కాకుండా ఆ తర్వాత జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా మన గొంతును వినిపించే కార్యక్రమం చేస్తాం. పార్లమెంటును స్తంభింపజేసే విషయంలో ఎంపీలు ముందుండి స్తంభింపజేసే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు వినకపోతే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్లీ వచ్చే సమావేశాలకు ఎంపీల చేత రాజీనామా చేయించే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. అప్పుడన్నా పార్లమెంటుని సాక్షిగా చేస్తూ ఒక వాగ్దానం ఇస్తే, మాట ఇస్తే, ఆ మాట నిలబెట్టుకోలేని ఈ సభలకు, ఆ మాట నిలబెట్టుకోలేని మీకు బుద్ధి రావాలి అని చెప్పి మేము రాజీనామా చేస్తున్నాము అన్న మెసేజ్ ఇవ్వడానికి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఈ పోరాటం అంతటితో కూడా ఆగదు. ఆ తర్వాత కూడా ఈ పోరాటం మళ్ళీ బై ఎలక్షన్లకు పోతాం. ప్రత్యేక హోదా నినాదం మీదనే బై ఎలక్షన్లు లేకపోయి మళ్ళీ గెలిచి మళ్ళీ పార్లమెంటులో మళ్ళీ అదే సౌండ్ వినిపిస్తాం. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రగడపై భేటీలో చర్చించనున్నారు. మొత్తం 12 మంది కమిటీ ఎదుట హాజరు కావాలంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గతంలో నోటీసులు ఇచ్చారు. అందులో ఇవాళ 6గురికి, రేపు 6గురికి సమయం కేటాయించారు. అయితే ఇవాళ జరిగిన భేటీకి కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. శివప్రసాద్ రెడ్డి, జగ్గారెడ్డి, రాజా, శ్రీనివాసులు హాజరయ్యారు. కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు గైర్హాజరయ్యారు. ఇదే అంశంపై తాజా సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్ హాజరైనట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్వాతి, ఈ ప్రివిలేజ్ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతూనే ఉంది. మొత్తం 6 ఎమ్మెల్యేలను ఈ రోజు విచారణకు రావాల్సిందని నోటీసులు ఇవ్వగా 4 మాత్రమే వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు. వాళ్ళు రేపు లేదా ఎల్లుండు వస్తా ఉంటూ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యరావుకు లేఖ రాసినట్టు మనకు సమాచారం ఉంది. దీంతో మిగిలిన 4 ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అలాగే మిగతా 2 ఎమ్మెల్యేలు వాళ్ళని విచారణ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. దాడిశెట్టి రాజాను మొదట కమిటీ ముందుకు పిలిచారు. ఆయన ఒక్కడే, అంటే 1 to 1 ఈ కమిటీ విచారణ జరుపుతా ఉంది. ఆ రోజు 8, 9, 10వ తేదీల్లో అసెంబ్లీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలను ఈ సందర్భంగా అక్కడ ఒక వీడియోలో వేసి స్క్రీన్ మీద చూపించి ఎందుకు మీరు ఇలా చేశారని ఈ కమిటీ విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దాడిశెట్టి రాజా తన విచారణ ముగించుకుని వచ్చిన తర్వాత చెప్పే వివరాల ప్రకారం చూస్తే కమిటీ ముందుగానే ఈ వ్యవహారం మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుని
తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకోసం మేము చెప్పేది వింటలేదు, ఎందుకు మీరు ఇలా చేశారని అడుగుతున్నారు. మేము చెప్పేలోపే దాన్ని దాటవేస్తా ఉన్నారు అనేది దాడిశెట్టి రాజా ఆరోపిస్తా ఉన్నారు. ఆ రోజు ప్రత్యేక హోదా మీద చర్చ చేపట్టాలని మేము డిమాండ్ చేశాము. ఆ డిమాండ్కు అనుగుణంగా స్పీకర్ దగ్గరికి వెళ్ళి చర్చకు అనుమతించాలని, చర్చకు చేపట్టాలని కోరడానికి మాత్రమే ఆ విధంగా చేశాం. కానీ ఆ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అలాగైతే ఈ వ్యవహారం మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా వైసీపీకి లేదు. వివరణ ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా మీద చర్చ ఎందుకు వద్దంటున్నారో, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే చాలని ఎందుకు ప్రభుత్వం చెబుతుందో ఇవ్వాలంటూ వైసీపీ ఎదురుదాడి చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. దాడిశెట్టి రాజా చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే కమిటీ కొద్దిసేపు మాత్రమే ఆయన విచారించింది. ఆ రోజు జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోను చూపించి ఆ వీడియోలో ఉన్న వివరాలను ఎందుకు చేశారు, ఎలా చేశారని మాత్రమే పొడిగా అడిగారని చెప్తున్నారు. ఈ కమిటీలో మొత్తం ప్రివిలేజ్ కమిటీలో 6 సభ్యులు చైర్మన్తో పాటు ఉండగా 3 మాత్రమే హాజరయ్యారు. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీంట్లో సభ్యులుగా ఉన్నారు. అయితే మా సభ్యులు ఒక్కలే ఉన్నారు, అవతల వైపు నుంచి 3 సభ్యులు ఉండటం వల్ల మాకు అవకాశం రావడం లేదు, మరొక సభ్యుడికి అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ కూడా స్పీకర్ మాకు అవకాశం ఇవ్వలేదంటూ ప్రత్యారోపణ చేస్తుంది వైసీపీ. మొత్తానికైతే ఈ 8, 9, 10 తేదీలో జరిగిన సంఘటనకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ ఈరోజు విచారణ ప్రారంభించింది. ఇది రేపు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం రాజమల్లి శివప్రసాద్ రెడ్డిని ఈ కమిటీ విచారిస్తుంది. ఆ తర్వాత కొరమొట్ల సీనును, తర్వాత చెర్ల జగ్గిరెడ్డిని కమిటీ విచారించబోతుంది. వీళ్ళ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం వీళ్ళని మళ్లీ కమిటీ ముందుకు పిలవాలా, లేదా ఇప్పుడు తీసుకున్న వివరాలతో సరిపెట్టి తగిన నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సి ఉంది. స్వాతి, అంటే చంద్రశేఖర్ ఎవరైతే గైర్ హాజరయ్యారో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందో, అసలు పూర్తి వివరాలు అంటే ఏం స్పందన ఉంది వాళ్ళ నుండి? అంటే ఎవరైతే వాళ్ళు గైర్హాజరయ్యారో వాళ్ళు ఇద్దరు కూడా ఈ కమిటీకి లేఖలు రాసినట్టుగా తెలుస్తా ఉంది. కొడాలి నాని తన సమీప బంధువు మరణించారు కాబట్టి తాను రాలేనని, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత పనులు కారణంగా రాలేకపోతున్నానని, మరొక రోజు అవకాశం ఇస్తే వస్తానని ఆయన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. సహజంగా ఇలాంటి కమిటీల ముందు ఎవరైనా ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని తదుపరి మరొక తేదీ ఇవ్వటమో, మరొక సమయం ఇవ్వటమో, విచారణకు పిలవడమో జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడు మళ్ళీ తిరిగి విచారణకు పిలుస్తారు, లేకపోతే వాళ్ళు రాసిన లేఖను కమిటీ పరిగణలోకి తీసుకుంటుందా, లేకపోతే కమిటీ పిలిచిన దాన్ని ధిక్కారంగా తీసుకుంటుందా అనేది సమావేశం అయిపోయిన తర్వాత కమిటీ చైర్మన్ కానీ మిగతా కమిటీ సభ్యులు బయటకు వచ్చిన తర్వాత కానీ మనకు తెలిసే అవకాశం లేదు. స్వాతి.